అది మీరు కొనుక్కున్నట్టు లెక్క అనమాట. ఉమ్, అండ్ ఒక్కోసారి ఒక రాత్రిలో పెరిగిపోతూ ఉంటాయి అనుకోకుండా. ఆ తర్వాత మళ్ళీ అలాగే ఉంటాయి అవును. ఆ నెంబర్. ఉమ్, ఇవన్నీ చూస్తే కొనుక్కున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అది ఒక స్థాయి వరకు, ఒక నెంబర్ వరకే ఈ నెంబర్ గేమ్ అంతా నడుస్తుందండి. ఆ తర్వాత పాట బాగుంటేనే ఇప్పుడు బేబీ ఉంది. 50 మిలియన్లు కొనుక్కోవడం అనేది అసాధ్యం అండి అసలు. అవును. చిన్న సినిమాకి అంత అవసరం లేదు, అంత పెట్టుబడి పెట్టి చేయాలి. అంత అంత ఉండదు కదా. అవును, అవును, అసాధ్యం. 50 మిలియన్లు కొనుక్కోవడం అంటే ఎంతో పెట్టాలి. అంటే అవును, ఆ సినిమా పాటలకు పెట్టే బడ్జెట్‌కి సరిసమానంగా పెట్టేయాలి. అవును. అంత పెట్టుకొని ఎందుకు కొనుక్కోవడం? అవునవునవును. కానీ కొనుక్కోవట్లేదని మాత్రం నేను అననండి. నేను మీతో ఏకీభవిస్తాను. ఓకే. కొనుక్కుంటున్నారు. ఓకే. హ్మ్. ఇప్పుడు దర్శకులే తను అనుకున్న పాటని వేరే వాళ్ళు అసలు రాయలేకపోతున్నారు. చాలా మంది దర్శకులు పాటలు కూడా వాళ్ళే రాసేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు 'ఖుషి' సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. హ్మ్. విజయ్ దేవరకొండది. హ్మ్. ఆ పాటలన్నీ తన సేవ నిర్వహణ రాసుకున్నాడు. సో, అలా రాసుకోవడం ఒక రచయితగా మీరు ఏం చెప్తారు? తప్పేం లేదండి. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కసారి హ్మ్. దీనికి దర్శకుడిగా నేనే న్యాయం చేయగలను అని ఆయనకు అనిపించి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పాటలు రాసుకోవచ్చు. అందులో తప్పులేదు. దాసరి నారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరిగిందే. జరగని విషయం ఏం కాదు. హ్మ్. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్దనేది కాలమే చెప్తుంది. అంటే అన్నీ తానైతే కొంచెం డిఫరెన్స్ వస్తదంటారా? రిపీట్ అంటే అవుతదా? కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి, ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువుంటుంది. ఇక్కడ రైటింగ్‌లో ప్రొఫెషనలిజం కంటే కూడా, ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు రాయగలిగే విద్య మన దగ్గరున్నప్పుడు రాయడంలో తప్పులేదు. చాలు. పాటల రచయితగా మంచి పొజిషన్‌లో ఉన్న మీరు, హ్మ్. సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదాగా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అంత దాన్ని మొయ్యలేను గానీ, సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే గానీ, ఏది కంటిన్యూ చేయను. అది మీ మనసులో కోరిక లేదా ముందు నుంచి నటుడు కావాలని? లేదండి. పాటల రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక లేదు. ఓహ్! ఈ పట్టుకొమ్మని అలా పట్టుకునే ఉంటాను. ఎన్నాళ్ళైనా సరే. ఎన్నాళ్ళైనా సరే. శాస్త్రి గారు లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుందా? ఇప్పుడు దాన్ని ఎవరు భర్తీ ఇది చేస్తారు? ఇది ఒక పరంపరండి. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు. అది ఎలా కొనసాగుతదంటే ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం? నన్నయ్య లాంటి పండితుడు ఆంధ్ర శబ్ద చింతామణి రాసి అసలు తెలుగు అన్న దానికి ఒక పరిధిని ఏర్పరిచి తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయన. ఆయనే 3 పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారన్నారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు. కానీ తిక్కన పద్యం నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు. ఆ శైలి వేరు. తిక్కన గారి శైలి తిక్కన గారి శైలి. అలా ఎంతైనా ఆ మూడో పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు. అందుకని ఆ సగంలో సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటదని తిక్కన గారు రాయలేదేమో! మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రనొచ్చి రాసారు. ఆయనేమి అది రాసిన తర్వాత ఏం పరంపదించేయలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి, ఆ స్టాండర్డ్స్ అనుకుంటా ఉంటాం గానీ, ఆ కాలానికి అనుగుణంగా ఎవరో ఒకళ్ళు వచ్చి పుడతారండి. అందులో ఏ సందేహం లేదు. అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనకు కూడా ఆత్రేయ గారు పోయినప్పుడు అలాగే అనుకునుంటారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. వేటూరు గారు పరంపదించినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. అవును. అలాగే సీతారామ శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు. ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి గానీ, గతంలో ఉంటే ఏమవుద్దంటే, అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికెళ్ళిపోతాం. మొన్న ఎవరో అడిగితే చెప్పాను. ఇంక సీతారామ శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి. ఏం చేయాలంటారు? 2 మార్గాలున్నాయండి. మీకంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే 2 మార్గాలున్నాయి. హ్మ్. ఒకటి ఆయనైనా మన దగ్గరికి రావాలి. మనమైనా ఆయన దగ్గరికెళ్ళాలి. హ్మ్. 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 అంటే ఇంకొక పరిష్కారం లేదు దానికి. లేదు. అంటే ఆయన శిష్యరేఖం గాని, లేకపోతే ఆయన ఆయన పోలికలతో
ఇప్పుడు శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి రాస్తాడు, లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు, లేదా చంద్రబోస్ రాస్తాడు, ఇట్లా కొన్ని ఉంటుంది కదా. అలా సీతారాం శాస్త్రి గారి లాగా సీతారాం శాస్త్రి గారే రాస్తారు, రామజోగి శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి గారే రాస్తారు, చంద్రబోస్ గారిలా చంద్రబోస్ గారే రాస్తారు, అనంత్ శ్రీరామ్లా అనంత్ శ్రీరామే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి, శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు. అందరూ సివి యోగి గారికి పుట్టినవారు అయి ఉండరు కదా, అందరూ టెలికాంలో పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయి ఉండరు కదా, అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయి ఉండరు కదా, అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయి ఉండదు కదా అందరికీ, అందరికీ రామ్ గోపాల్ వర్మ లాంటి పరిచయం అయ్యి ఉండదు కదా. ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది. శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలనడం, శాస్త్రి గారిలా రాయాలనడం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండి. ఎవరి శైలిలో వాళ్ళే రాస్తారు. రాంగోపురం పాట రాశారు మీరు? రాంగోపురం సినిమా పాట రాయలేదండి, ఇంకా అంత అదృష్టం రాలేదు. రాస్తారా? అంటే నాకు ఎవరో చెప్పారు రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదు అని. నాకు ఆ రెండు పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను. మీరు గొప్ప దర్శకులకి గొప్ప దర్శకులు గొప్ప నిర్మాతలుగా రాస్తారా, డబ్బు ఇచ్చేవాడు కాబట్టి? అంతే, రెండు ఉండాలి. గొప్ప సన్నివేశం ఇవ్వాలి, గౌరవ వేతనం కూడా గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు, ప్లస్ దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తా ఉంటూ పంచులు వేస్తా ఉంటూ. రామ్ గారికి మీద వేయలేదు, జనసేన మీద ఎవరు జనసేన మీద కూడా వేయలేదండి. నేను చిరంజీవి గారిని ఎవరో అవమానించిన సందర్భంలో స్పందించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు, కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు. ఆయన నన్ను మొదటి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు. కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడలేదు, ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా. మా పెద్దనాన్న గారు కూడా ఆయన ఉంటది, కానీ నిజంగా మా హరిరామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఏకీభవించండి చాలా విషయాలు. ఆయన ఒక సందర్భంలో ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ నేరుగా ఆయనతోనే అన్నాను అన్నమాట. అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం, మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అని ఏదో ఎపిసోడ్ రాశారు. ఎందుకు రాశారండి అది? మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదండి. ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తు, తర్వాత తన భవిష్యత్తు, ఈ ఆర్డర్లో చూడాలి కదా. మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో. అందుకని నేను ఏకీభవించలేకపోతున్నాను. దానివల్లే ఈ దేశం యొక్క తత్వం, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఈ దేశం యొక్క సనాతన వైభవం, ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు, ధర్మాలు, వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి, పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు? ఒక 100 సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.